నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు గారు ఉన్నారు. నరసింహులు గారితో మాట్లాడదాం. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏబిసిడి వర్గీకరణ ఏదైతే రాష్ట్రాలకే పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. సో ఇక ఎస్సీ వర్గీకరణకైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఒకసారి మాట్లాడదాం. వీరి పాత్ర కూడా ఎంతో ఉంది. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 30 ఏళ్ల కళ నెరవేరింది. ఈ కళ గురించి, ఈ కళలో జరిగినటువంటి అనేక ఒడిదొడుకుల గురించి మాట్లాడి తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. నరసింహులు గారు, ప్రధానంగా 30 ఏళ్ల కళ నెరవేరింది. సో ఈ 30 ఏళ్ల కళలో ఎస్సీ వర్గీకరణ రావడానికి ప్రధాన సూత్రధారులు, ప్రధాన పాత్రధారులు ఎవరంటే ఏం చెప్తారు? వాస్తవంగా చెప్పాలంటే మాదిగ కులంలో ఒక నాయకుడు అనేవాడు లేని కాలం నుంచి ఇవాళ ఎంతోమందిని నాయకులు కాగలిగారంటే కారణం ఈ యొక్క ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వం. మందకృష్ణ మాదిగను తయారు చేసింది ఎవరంటే మోత్కుపల్లి నరసింహ. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా. ఆయన ఈ కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. 30 ఏళ్ల కింద పెట్టినటువంటి ఆ మొగ్గ ఇవాళ వికసించింది. ఇవాళ ఒక మంచి సువాసన వెదజల్లుతూ ఉంది. మందకృష్ణ మాదిగ పోరాటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉర్రూతలూగించినటువంటి ఎంఆర్పిఎస్ మాదిగలు అది చరిత్రాత్మకమైనటువంటిది. అటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఉద్యమము ఏదో నీరుగారిపోయింది, ఏమి కాదు అనేటువంటి పరిస్థితి వరకు అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం. కానీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మా కులాన్ని ఎవరు గుర్తుపట్టని కాలం. మాదిగాని పిలుచుకోవాలి, ఎస్సీ అంటారే కానీ మాదిగా అనేటువంటిది చెప్పుకోలేని పరిస్థితుల్లో నుండి ఇవాళ మేం మాదిగలం అని చెప్పుకునేటువంటి గర్వించుకోదగ్గ స్థాయిలో జాతి ఉన్నదంటే దానికి కారణం మరి మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ. వాస్తవంగా చెప్పాలంటే అడుగడుగున నిలబడి గవర్నమెంట్లో ఉన్న ఎన్టీ రామారావు మహనీయుడి యొక్క సపోర్ట్ తోటి నేను సంపూర్ణమైనటువంటి సహకారం, ఓపెన్గా కూడా సహకారం అందించినటువంటి పరిస్థితి. జనరల్గా అందరూ చేయలేరు. ఒక అధికార పార్టీలో ఉండి ఒక పార్టీ పరంగా చేసే కార్యక్రమాన్ని నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ కూడా బాహాటంగా చేయటం అంటే ఎవరు చేయరు. కానీ నేను ఎన్టీ రామారావు గారు నా మీద ఎంతో అభిమానం ఉండే, దాన్ని ఉపయోగించి నేను మా జాతి వెలుగు కోసం, భవిష్యత్తు కోసం నేను పనిచేయటం జరిగింది. దాన్ని అందుకొని కృష్ణమాదిగ కూడా చాలా వాస్తవంగా చెప్పాలంటే చాలా కష్టపడి పాదయాత్రలు చేసి, రకరకాల పోరాటాలు చేసి, జైలుకి వెళ్ళి, మరి పోలీసులతో రకరకాల హెరాస్మెంట్ కూడా గురయ్యి మరి పోరాటం చేసినటువంటి ఘనమైన చరిత్ర మందకృష్ణ మాదిగకు ఉన్నది. సరే, ఎటువంటి సందర్భంలో కూడా ఒక సందర్భంలో మందకృష్ణ మాదిగను అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అసలు ఎవరన్నా మాట్లాడినోళ్ళు లేడు, ఎవరు కూడా మాట్లాడినోళ్ళు లేడు. ఏ వర్గం నుంచి లేరు, ఏ పార్టీ నుంచి లేరు. అది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఆ టైంలో నేను పెంచిన తమ్ముడు జైల్లో ఉంటే నేను రాజకీయ పార్టీలను కూడా పక్కన పెట్టి నేను వెళ్ళి ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర నేను నిరసన దీక్ష చేశాను. నిరసన దీక్ష చేస్తే పోలీసు వాళ్ళు మందకృష్ణ మాదిగను జైల్లో పెట్టడం అంటే మాదిగ జాతి మొత్తాన్ని జైల్లో పెట్టినట్టు, ఇది అన్యాయం అని చెప్పేసి నేను ఏడ్చాను, మీడియా ముందు ఏడ్చాను. సరే, నన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషను, సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా, అన్నం తినకుండా. మరి జైలుకి వెళ్ళా. ఆయన విడుదలయ్యేంత వరకు కూడా అందరితోనే, అన్ని పార్టీలతో కూడా మాట్లాడాను నేను. మొత్తానికి అటువంటి పరిస్థితులలో కూడా నేను ఆయనతోనే ఉన్నాను. నేను అనేది అంటే ఇక్కడ మన రాజకీయం కొరకు కాదు, రాజకీయాన్ని మన జాతికి ఉపయోగం చేయాలి, మన కొరకు కాదు. రాజకీయాన్ని కూడా మన జాతికి ఉపయోగం చేయాలనే నీతిని నేర్పిన జీవితం నాది. కాబట్టి మందకృష్ణ మాదిగ తన కొరకు చేసుకోలే, ఆయన పోరాటం అంతా జాతి కొరకు చేశాడు.
కాబట్టి జాతి కొరకు చేసినటువంటి మందకృష్ణ మాదిగని గౌరవించాల్సినటువంటి బాధ్యత. ఇవాళ ఒక మాట చెప్పాలంటే జాతి మొత్తం పండగ చేసుకుంటుంది. ఈ పండుగ చేసుకోవడానికి కారకులు ఎవరు, దీని మూలం ఎవరు అనేది జాతి మొత్తాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి మొత్తం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కృష్ణమాదిగ ఏం చెప్పాడు, మోత్కుపల్లి నరసింహుల అన్ననే మా పెద్ద దిక్కు. మొదట ఎంఆర్పిఎస్ రెజల్యూషన్ పాస్ చేయించినోడు మా అన్ననే, ఆయనే మాకన్నిటికీ పెద్ద దిక్కుగా మాకున్నాడనే పదం ఆయన చెప్పడం అనేటువంటిది ఇలా గమనించాలి. కాబట్టి మరి కృష్ణకు కూడా నేను అడుగడుగున అండగా ఉండటమే కాక ఒక అన్నగా మరి నా బాధ్యతలు నేను నిర్వహించి ఆయనని సక్సెస్ఫుల్గా ఇవాళ ఆ స్థాయిలో ఉండడానికి కారకుడైనటువంటి జీవితం నాది. ఆ తర్వాత రకరకాల పరిణామాల్లో ఆయన ఎదిగాడు. ఇవాళ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఆయనను కౌగలించుకొని ముద్దాడి మరి ఏ విధంగా ఆయనను గౌరవించిండో, ఒక మాదిగ కులంలో వచ్చి ఆయన ఆ రకంగా మాట్లాడటం అనేది కూడా మనం గర్వించాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, రాజకీయాల వరకు వచ్చినప్పుడు మాట్లాడదాం, కానీ జాతి కొరకు చేసినటువంటి కృషి అది. కాబట్టి దాంట్లో ప్రధానమంత్రి కానీ వాళ్ళు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు కానీ మరి ఎంతగానో దానికోసం కృషి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తే ఏది కాదు, భారత ప్రభుత్వం సపోర్ట్తోనే ఇవాళ జరిగినటువంటి పరిణామం అనేది కూడా మనకు కనపడతా ఉంది. ఇక రెండోది, వాస్తవంగా ఈ మాదిగ జాతికి దిక్కెవరు, అసలు 83 కంటే ఎన్టీ రామారావు రాకముందు మా ఎమ్మెల్యేలే లేరని చెప్పొచ్చు మేము, 0 ఎమ్మెల్యేస్. ఆ ఉన్న 2-3 కూడా వాళ్ళు చదువురాని వాళ్ళను బైకాడ జీతగాలను తెచ్చి నిలబెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హవా ఉన్న కాలంలో. కాబట్టి ఎవరు ఉన్నటువంటి పరిస్థితి లేదు. బట్ ఎన్టీ రామారావు వచ్చినాక మాలలతో సమానంగా ఎమ్మెల్యేలను తయారు చేసినటువంటి ఘనత అసలు ఎన్టీ రామారావు గారు, మహనీయుడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే మాదిగ జాతిని లేపి వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి, వాళ్ళకు కూడా ఎంపీ స్థానాలు ఇచ్చి, వాళ్ళను గౌరవించి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు దయ వల్లనే నేను ఇవాళ 6 సార్లు గెలిచా. నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా అంటే ఆయన దయనే, ఆయన పెట్టిన మొక్కే ఇది. కాబట్టి ఇవాళ మరి అటువంటి మహనీయుని కూడా మనం ఈ సమయంలో స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు అయితే చట్టమే చేసిండు పాపం. చట్టమే చేసి ఎంతమంది మరి మాలలు కూడా రేపు ఓట్లు వేస్తారా లేదా అనేది కూడా ఆలోచించకుండా చట్టం చేసి ధైర్యంగా ఒక సంస్కరణ తీసుకొచ్చి ఆయన చట్టం చేసి 4 సంవత్సరాలు దాన్ని అమలు చేసిండు. దాని ఫలితంగా వందలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి, చదువులు వచ్చినాయి, ఎంబీబీఎస్లు, డాక్టర్లు, రకరకాలుగా చదువుకునేటువంటి అవకాశం మాదిగలకు దొరికింది. దురదృష్టం ఏంటంటే మరి 2004లో తెలుగుదేశం పోవటం, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత కారణాలు ఏమైనా కోర్టు కొట్టేసింది. ఇక అక్కడి నుంచి 20 ఏళ్ళు 2004లో కొట్టేస్తే ఇది 2024 అంటే 20 ఏళ్ళు ఇది కోట్లలోనే మూలిగింది. కోట్లలో మూలిగితే ఎంత నష్టం వచ్చింది మాదిగోళ్ళకు? 20 సంవత్సరాలు మళ్ళీ నష్టపోయారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, ఆయన దయ వల్లనే మాత్రమే మాదిగలు బతికారు. ఆ తర్వాత పీరియడ్ మొత్తం 70 సంవత్సరాలు 71 సంవత్సరాలు కూడా అన్యాయమే జరిగింది కదా. ఎక్కడ కూడా మాదిగలకు అవకాశమే లేదు, మాదిగలు లేరు అన్నట్టు ఉండే. ఇక అది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇకపోతే కేసీఆర్ గారు, ఆయన సరే కొత్తగా రాష్ట్రం వచ్చింది, రాగానే రెజల్యూషన్ పాస్ చేశాడు, ప్రధానమంత్రి వరకు కూడా రెజల్యూషన్ ఇచ్చారు. వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పాలి, రెండవది ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వారికి సంపూర్ణమైన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది జాతి పక్షాన. ఇకపోతే కేసీఆర్ గారు కూడా వాస్తవంగా రెజల్యూషన్ పాస్ చేయించాడు, ప్రధానమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఇచ్చొచ్చాడు, చెప్పి వచ్చాడు, కానీ దురదృష్టం కాలేదు. ఇకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నాయకుడు, ప్రధాన మాట చెప్పినాక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వల్ల మా జాతి చాలా దెబ్బతిన్నది అంటే మాకు అసెంబ్లీ సీట్లు లేవు, పార్లమెంట్ సీట్లు లేవు, అసలు 0కి వచ్చినాం మేము. మళ్ళా మాదిగలు రాజకీయం లేకుండా, రాజకీయ అధికారం లేకుండా ఏం సాధిస్తాం సార్? నేను అధికారంలో ఉన్నా కాబట్టి నేను కరెంట్ ఇవ్వగలిగా పేదోళ్ళందరికీ,
తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండటం వల్ల బ్రహ్మాండమైన హాస్టల్ బిల్డింగులు కట్టియగలిగా. అంటే పవర్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏ కులపోడైనా నేను ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు అంటే మరి వాళ్ళ కులాలకు కూడా సపోర్ట్ చేస్తారు. నేషన్కు కానీ లేకపోతే స్టేట్కి కానీ పనిచేసే వాళ్ళు పనిచేస్తుంటారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా మరి కారణాలు ఏమైనా నష్టపోయింది అయితే నష్టపోయిందంటే మాదిగలు. ఇప్పుడు సుప్రీంకోర్టు మాకు జీవిగంజి పోసింది. మాదిగలకు చచ్చిపోయిన జనం ఇవాళ జీవిగంజి పోసింది. కారణం ఏంది? మాకు ఎక్కడ స్థానాలు లేవు. మా అరుపును మా బాధను కూడా ఎవడు పట్టించుకుంటూ లేడు. వీళ్ళకేందా 10 రూపాయలు వారేస్తే పని చేస్తారు అన్నట్టుగా చేస్తున్నారు మమ్మల్ని. కాబట్టి మా జాతికి దిక్కుమొక్కు లేదు. ఈ పరిణామాలలో మరి చాలా నష్టపోయినాం. ఇప్పుడు సుప్రీంకోర్టు మాదిగలకు జీవిగంజి పోసి బతికిచ్చింది. ఇవాళ ABCD అనేటువంటిది చేయటం వల్ల మరి బతికిచ్చింది. ఈ దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో అదే రోజు అసెంబ్లీలో ఓపెన్గా ప్రకటించాడు. నేను అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా ABCDలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అన్నిటికీ వర్తించేటట్టుగా నేను పనిచేస్తాను, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాను అనేటువంటి మాట ఆయన చెప్పటం గర్విస్తున్నాను నేను. ఎందుకంటే సరే ఒకదాన్ని నష్టపోయినా ఇంకో దాంట్లో మాకు మేలు చేస్తాడు అనేది నా అభిప్రాయం. అందుకే నేను మొన్న చెప్పాను కదా కాంగ్రెస్ ప్రతినిధి సభలో, నాకు ఏ పదవద్దు, నా జాతి ముఖ్యం. ఈ టైంలో ABCలు వస్తే మా వాళ్ళు కలెక్టర్లు అవుతారు, మా వాళ్ళు SPలు అవుతారు. అంటే RDO అయినా DSP అయినా మళ్ళీ SPలు అవుతారు, కలెక్టర్లు అవుతారు. కనీసం ఒక 40-50 మంది మా కులం నుంచి, మాదిగ కులం నుంచే కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది, DSPలు అయ్యే అవకాశం ఉంది. ఇది కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంది కదా. కాబట్టి మరి ఖచ్చితంగా అన్ని ఉద్యోగాలలో కూడా ABCD అమలు చేసే కార్యక్రమాన్ని నేను చేస్తానని ప్రకటించడం నేను గర్విస్తున్నాను. అందుకే మొన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల మా సభలో నేను ఒకటి చెప్పాను. మంత్రి గారు ఉన్నారు, మా రాజనరసింహ గారు ఉన్నారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అందరి ముందు నేను చెప్పాను, నాకే పదవి అవసరం లేదు, ఇది మనం అమలు చేయించుకోవాలి. అమలు చేయించుకోవడానికి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ప్రకటించారు. దీన్ని నేను అభినందిస్తా ఉన్నా. మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల వల్ల మనకు కొంత ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఇది అమలు చేస్తానని చెప్పాడు, ఆర్డినెన్స్ ఇస్తానని చెప్పాడు, ABCD అన్ని ఉద్యోగాలకు అమలు చేస్తానని చెప్పాడు. చాలా మనకు కావాల్సింది అదే కదా. కాబట్టి ఆ మాట ఆయన చెప్పినందుకే మనం ఆయనకు సపోర్టింగ్గా మాదిగా ప్రతినిధులమంతా ఆయనకు అండగా ఉంటాం అని ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయాలని చెప్పాను. కానీ ప్రధానంగా మోత్కుపల్లి గారు ఫైనల్ ఒకటే మాట చెప్పాను. ఆ విధంగా మనకేమీ ఎవరి మీద కోపం లేదు. మా జాతి అనేది చాలా నష్ట కష్టాలలో ఉన్న జాతి కాబట్టి నేను చెప్తున్నా, అంతకంటే వేరే ఏం లేదు. మిగతా కులాలలో లేరని కాదు, కానీ అడుగంటిన జాతిది మాదిగలు. కాబట్టి ఉద్యోగాలు వస్తే కొంత ఆర్థికంగా బలపడతారు, ఉద్యోగాలు వస్తే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందటికి వస్తారు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకే 70 ఏళ్ళ వయసు నాది. ఈ 70 ఏళ్ళ వయసులో నేనేదో వ్యక్తిగతంగా ఆనాడైనా ఆశించలే, ఈనాడైనా నేను ఆశించాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా దానంతటా అది వస్తే అది వేరే విషయం, కానీ నేను ఆ పదవి కోసం నా జాతిని తాకట్టు పెట్టే పని అయితే నేను చెయ్యను. కాబట్టి ఇవాళ మరి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇప్పటికి కూడా మీ ఛానల్ ద్వారా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను వారు కనుక వెంటనే ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ABCD మొదలు పెడితే పార్టీ కోసం, ఆయన కోసం బ్రహ్మాండంగా పనిచేస్తాం. దాంతోపాటుగా ఏదైతే ABCD వర్గీకరణ నిజంగా మాదిగా వెనుకబడిన సామాజిక వర్గాలు ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరించే అవకాశం ఉంటుంది అంటారు? సాధ్యమవుతుంది అంటారా? ఇది సాధ్యమనేది వీళ్ళ చేతిలో కూడా ఏముందండి. సుప్రీంకోర్టే అనౌన్స్ చేసే, సుప్రీంకోర్టు అనౌన్స్ చేసినాక దాన్ని స్టేట్ గవర్నమెంట్కి అధికారాలు ఇచ్చే ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అమలు చేయకపోతే ఎవరు ఊకుంటారు సార్? ప్రజలు ఊకుంటారా? మాదిగా జాతి ఊకుంటుందా? ఊకోదు కదా. మేము ఊకుంటామా? నేను ఊకుంటానా? అంతా అన్ని రాష్ట్రాలను కూడా ఇలా వెలుగులోకి తెచ్చినటువంటి ఘనత కూడా మా మందకృష్ణకే తప్పుతుంది. ఒక మాట చెప్పాలంటే భారతదేశానికి అందరికీ వర్తిస్తుంది ఇది. ఒక్క తెలంగాణలో మొదలుపెట్టినటువంటి ఉద్యమము ఇవాళ భారతదేశం మొత్తానికి పాకింది. సుప్రీంకోర్టు మొత్తానికి, భారతదేశానికి మొత్తానికి జడ్జిమెంట్ ఇచ్చింది. అది కృషి మా తమ్ముడు అని చెప్పుకోబడ్డటువంటి మందకృష్ణ మాదికి దక్కుతుంది.
కానీ గతంలో కొంతమంది మందకృష్ణ మాదిగని వ్యతిరేకించారు. పార్టీల వైజ్గా కూడా అనేక పార్టీలు మారిండు. జెండా ఎజెండా ఏది అర్థం పర్థం లేకుండా అన్ని పార్టీలు తిరిగిండు. అక్కడ ఇక్కడ అన్నటువంటి కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఈయన సాధించినటువంటి ఈ విజయాన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? చేతగానులు చెప్పే ముచ్చటమే. చేతగానులు వాడు ఊళ్ళోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. చేయమని చూద్దాం. మరి ఎవరి దగ్గర పోయి తెలియదు, ఎవడు తెలియదు ఏంది అర్థం కాలే. ఎన్నడు మందకృష్ణ మాదిగా మరి ప్రాబ్లమ్స్లో ఉంటే నేనున్నా అని చెప్పిన మునగాడేవాడు మోత్కుపల్లి నరసింహులు తప్ప ఎవరు చెప్పారు? ఇవాళ సాధించిన ఘనత విజయోత్సవం జరుపుకోవాలి తప్ప నీచపు బుద్ధి ఉంటే తప్పది. ఇవాళ ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో ఇవాళ అధికారంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా చేస్తారేమో ఆశపడి మాట్లాడిండొచ్చు, పోయిండొచ్చు. అంతే తప్ప ఆయన ఏమన్నా రాజకీయ పార్టీలలో పదవులు పొందలేదు కదా. ఎంపీ స్థానం కానీ ఎమ్మెల్యే స్థానం కానీ ఇంకోటి కానీ ఏమైనా పొందలేదు కదా. ఏబిసిడి సాధించేంత వరకు నేను ఏ పదవి తీసుకోను అని చెప్పిండు ఆయన. చెప్పడమే కాదు, ఆ విధంగా ఉన్నాడు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని తీసుకొని ఇవాళ ఆయన వస్తున్నాడు. అటువంటి సందర్భంలో గర్వపడాలి, ఆనందపడాలి. నా జాతి అనే దాని మీద మాట్లాడుకోవాలి తప్ప అతని గురించి ఎవడు మాట్లాడినా తప్పే. రాజకీయాలు మాట్లాడినప్పుడు చూద్దాం, రాజకీయ పాలసీలను బట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడదాం, అది వేరే విషయం. కానీ ఇప్పటి వరకు అయితే, ఈ రోజు వరకు అయితే మందకృష్ణ మాదిగా ఏ పార్టీకి సంబంధించినోడు కాదు వినరా. కాబట్టి ఎవరు పని చేస్తామంటే వాళ్ళకు సపోర్టింగ్గా మీరు చేస్తే మేము ఉంటామనే మాట చెప్తాడు. ఎవడని చెప్తాడు? ఇప్పుడు నేను చెప్తలేనా? ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నేను నీకోసం పని చేస్తానని చెప్తానే ఉన్నా కదా. అట్లనే ఆయనకున్న పరిధిలో అందరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది, మాట్లాడాడు. ఇవాళ ఏబిసిడి సాధించుకొచ్చాడు. దీనివల్ల మాదిగ జాతి ఒక చరిత్రలో నిలిచిపోతాడు. సుప్రీంకోర్టు అయితే చంద్రచూడ్ గారు అయితే మాదిగల హృదయాల్లో నిలిచిపోతాడు. భారతదేశంలో ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఏ రాష్ట్రంలో అనగదొక్కబడుతున్నా వాళ్ళకి మేలవుతుంది కాబట్టి చంద్రచూడ్ గారిని, చీఫ్ జస్టిస్ గారిని ఎవరు మర్చిపోరు. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది. దీనికి మాదిగలందరూ కానీ అనగదొక్కబడ్డటువంటి దళిత జాతి భారతదేశంలో కానీ అందరు చంద్రచూడ్ గారిని ఖచ్చితంగా జీవితాంతం గుర్తుంచుకుంటారు అనేది నాకున్నది. మోత్కుపల్లి గారు, ఇక మాదిగ జాతికి పెద్ద దిక్కు ఉన్నటువంటి మీరు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, సో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక సెలబ్రేషన్, ఆత్మీయ సమ్మేళనమో లేకపోతే ఆత్మీయ సభను ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా పార్టీలకు అతీతంగా? పార్టీలకు అతీతంగా అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ రావాలి. వచ్చినాక ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది, ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి నాయకులంతా మీరు మీటింగ్ కనెక్ట్ చేసుకున్నారు. ఒకటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేద్దాం, భారీ బహిరంగ సభను అనుకున్నారు. సో దానికి ఇతర అంటే మందకృష్ణ లాంటి నాయకులు పిలిచే అవకాశం ఉంటుందంటారు ఆ వేదిక మీదకి? ఇప్పుడు నేను పార్టీల వారిగా అన్నప్పుడు ఆయన రాకపోవచ్చు. అఖిలపక్షం అదేంది పార్టీలకు అతీతంగా అంటే కూడా వస్తాడు. ఆయనకి ఎందుకు రాడు ఆయన? అయితే పార్టీల వారిగా పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన రాడు. ఇప్పుడు మా పార్టీ ఉంది, మేము పార్టీ పరంగా మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. కాబట్టి ఆయన పార్టీలకు అతీతమైన మీటింగ్ అయితే ఖచ్చితంగా కృష్ణమాదిగా రావడానికి అవకాశం ఉంది. నేను తీసుకొస్తా కూడా, దానికి ఇబ్బంది లేదు. పార్టీల పరంగా పెట్టుకోవటం అనేది అది మా పార్టీ పరంగా ఏముంది సార్. రేపు రేవంత్ రెడ్డి గారు కనుక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఇప్పుడు ఈ 2 నెలలు జరిగే రిక్రూట్మెంట్లు మొత్తం కూడా అమలు చేస్తే తిరిగేమో సార్. అసలు మేమంతా జేజీలు కొడుతూనే ఉంటాం కదా, సహజంగా అది జరుగుతుంది. దాంతోపాటు ఇంత రేవంత్ రెడ్డి గారి మీద మొన్న ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆ నమ్మకం కూడా మాకుంది. జరగాలని కోరుకుంటున్నా. ఆయన చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక అన్నగా నేను అడ్వైజ్ చేస్తున్నా, ఇది మీ నోటి నుంచి ఏ మాటలు వచ్చాయో అవన్నీ అమల్లోకి తీసుకురావాలి. శబాష్ అని పేదోడు అంటే అందరు అంటారు. అసలు ఓట్లేస్టోడే మాల మాదిగోళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీకి. అందులో తెలంగాణలో 80 లక్షల మంది అంటే ఎటు ఓటు వేస్తే మాదిగలు, ఎటు ఓటు వేస్తే అదే గవర్నమెంట్ వస్తుంది నెక్స్ట్ టైం అయితే, గ్యారెంటీ చెప్తున్నాను నేను. కాబట్టి ఆ మాదిగలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది. అది ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి మోత్కుపల్లి కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు అందరూ కలిసి కూడా వెనుకబడినటువంటి తరగతుల వారికి ఎప్పుడు కూడా ఒక కొత్త పార్టీ పుట్టుకో రావట్లేదు. సో ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో ఏమైనా పార్టీ నిర్మించడమో, పార్టీకి సంబంధించి ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అంటే మందకృష్ణ కావచ్చు, మీరు కావచ్చు, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ళు కష్టపడి సహకరించుకున్నారు, కళను నెరవేర్చుకున్నారు కదా, భవిష్యత్తులో కొత్త పార్టీ వచ్చే అవకాశం ఉంటుందా?
ఇప్పుడు వాస్తవంగా మన వర్గాల్లో అంత చైతన్యం లేదు. చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇష్యూతోని ఒక కొత్త రకమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇవాళ నువ్వు ఒక బీసీ తమ్మునివి అనేది నేను అనుకుంటున్నా, అంగీలాగు దొడిగి ఇక్కడ కూర్చున్నావు, ఇది ఇంతకాలానికి వచ్చింది. లేకపోతే ఇంతకుముందు ఎవడు అన్నాడా? గొల్ల కుర్మలు కానీ, మాలమాదిగోళ్ళు కానీ, లేకపోతే బీసీలు కానీ 94 కులాలు ఉన్నాయి. అసలు వాళ్ళు పాపం ఓట్లేసేంతవరకే మనం, మాదిగోళ్ళు కానీ మిగతా కులాలు బీసీలు కానీ మనం ఓట్లేసేంతవరకే. ఓట్లేస్తాం, వాంతోనే చెప్పులు దెబ్బలు తింటాం. ఎవడైతే గెలుస్తాడో వాడే చెప్పు దెబ్బలు కొట్టినా మన జాతికి ఇంకా అంటే చైతన్యమే లేదు. ఆ చైతన్యం వచ్చిన రోజున ఖచ్చితంగా మార్పు వస్తుంది. పార్టీది ఏదన్నా కానీ మార్పు అయితే వస్తుంది. అంతేగాని ఇప్పుడు పార్టీలు పెట్టడము చేయటము అనేది ఇది సమయం కాదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, సాధ్యం కూడా కాదు. దాంతోపాటు ప్రస్తుత రాజకీయ విషయాలకు వస్తే కాంగ్రెస్ పార్టీ రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు చూసినాం మనం. ఏమనిపించింది? ప్రతిపక్షం గట్టి ఫైట్ ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీకి? ప్రతిపక్షం గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టండి. ప్రతిపక్షము గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. కాబట్టి ప్రతిపక్షం అనేది ఉన్నది కదా, ఉన్నది, మాట్లాడుతున్నది, మంచిగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు కూడా టైం ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, అది గొప్ప విషయం, సంతోషం. మాట్లాడే అవకాశం అయితే ఇస్తున్నారు, అది గొప్ప విషయము. కాబట్టి ప్రతిపక్షం గ్యారంటీగా ఉన్నది, బాగానే ఫైట్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు. కాకపోతే సార్, ఈ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు కొంత నీతిగా బతకగలిగితే మంచి కార్యకర్తలు వస్తారు, మంచి ఎమ్మెల్యేలు వస్తారు, మంచి ఎంపీలు వస్తారు, సంస్కరణలు జరుగుతాయి సార్. అంత కరప్టెడ్, డబ్బు కోసం రాజకీయాలు చేసేటోడు ఏ రాజకీయ పార్టీలో కూడా నిలకడగా ఉండలేడు. ఏమే దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతకుముందు సిపిఐ, సిపిఎం, ఆ తర్వాత ఏ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉండేది, గెలిచిండంటే ఆ పార్టీలో ఉండేది, వేరే పార్టీలోకి పోతే ఊళ్ళల్లో దెబ్బలు కొడుతురు. ఇప్పుడు అది ఏమి లేదు. పరిస్థితి అంతా ఏమైపోయిందంటే అంత కరప్టెడ్ అయిపోయింది వాతావరణం, రాజకీయ వాతావరణమే కరప్టెడ్ వాతావరణం అయిపోయింది. కాబట్టి ఇక నీతి అనేది కనుమరుగైపోతుంది, అవినీతి అనేది ముందరికి వస్తుంది. కాబట్టి ఇది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది మీద కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద, అదేవిధంగా అనర్హులుగా మేము వేటు వేస్తాం, సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు అడ్వకేట్లతో మంతనాలు జరుపుతా ఉన్నారు. సో దీని గురించి ఏం చెప్తారు? ఈ పార్టీ ఫిరాయింపుల గురించి, పార్టీ మారడం గురించి. సార్, ఈ పార్టీ ఫిరాయింపులు అనేటువంటి మంచి కాదు సార్. అది గెలవనోడు అంటే సరే రాజకీయాల కోసం ఇటు అటు పోతాడు, కానీ ఆ పార్టీ జెండా పెట్టుకొని వాళ్ళు చేసిన కృషిలో గెలుస్తారు. వీళ్ళు పార్టీ చేసిన కృషిలో గెలుస్తారు. గెలిచి ఇంకో దగ్గరికి పోవటం అనేది మంచిది కాదు. అది ఎవరు చేసినా తప్పే. గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది వాదన. దానికి ఎండ్ లేదు. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకోవటము తప్పే, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకోవటము తప్పే, రెండు తప్పులే. కాబట్టి అట్లాంటి పరిస్థితి రావద్దనేది. ప్రజాస్వామ్యంలో గెలిచినట్టుగా ప్రతిపక్షంగా ఉండమని ఒక పార్టీకి తీర్పిస్తారు, అధిపార్టీలకు ఉండమని ఒక పార్టీకి తీర్పిస్తారు. ఆ ప్రజల తీర్పు ప్రకారంగా నాయకులు ఉండటం అనేది అవసరం. లేకపోతే విలువలు ఎక్కడ ఉంటాయి సార్? విలువ ఎక్కడ ఉంటుంది? అందుకని ప్రజలు చూడు, డబ్బు ఇస్తే అంటారు, కానీ డబ్బు ఇచ్చినా ఎవరికి వేయాలనో వాటికి ఓటేశారు. అర్థమైందా? రేపు రాబోయే కాలంలో కూడా ప్రజలు తప్పకుండా ఏ పార్టీ బాగా చేస్తే ఆ పార్టీనే గెలిపించుకుంటారు. రుణమాఫీ విషయానికి వస్తే 3 దఫాల 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల అన్నది. ఇప్పటికీ 2 విడతల రుణమాఫీ చేసింది. ఇంకా 15 ఆగస్టు దగ్గరలోనే ఉండదు. సో 15 ఆగస్టు అంటే మనం ఆల్రెడీ ఆగస్టులో నెల ఎంట్రీ ఇచ్చినాం. సో నమ్మకం ఉందా? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో నమ్మకం ఉందా 2 లక్షలు 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తారనేది? ఒకసారి 1 లక్ష చేసే, మొన్న 1.5 lakh చేసే, ఇక మిగిలింది ఎంత సార్? ఇంకో 50,000. అదేం పెద్ద లెక్కే ఉన్నది, ఖచ్చితంగా అయిపోతుంది. ఆయన ఆ విషయంలో చాలా జిజ్జుకున్నాడు, అది అయిపోతుంది. మన అసెంబ్లీలో కూడా జాబ్ క్యాలెండర్లు అన్నారు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, ఇతర అన్ని అంశాల గురించి చెప్పారు. సో నిజంగా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం న్యాయం చేస్తారా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం? సరే, ఎవరికి చేయకపోయినా నిరుద్యోగులకు అయితే చెయ్యాలండి. నేను కూడా ఒక స్టూడెంట్గా ఎదిగిన నాయకుడిని. నిరుద్యోగులు వాస్తవంగా మొన్న కాంగ్రెస్ గెలుపులో చాలా ప్రముఖ స్థానాన్ని పోషించారు. వాళ్ళు ఊరూరు తిరిగారు, ఇల్లు తిరిగారు,
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా వాళ్ళు చేశారు. వాళ్ళ కృషిని గుర్తించాల్సిందే. వాళ్ళకు నేనేమంటా అంటే మిగతాయి కొన్ని బంద్ చేసి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి. ఒక నిరుద్యోగ యువకుడు యువతి పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు కూడా జీవితాన్ని అనుభవించాలి కదా. ఎంతకాలం ఉద్యోగం కోసం ఎదురు చూస్తారు? ఇంకా 4,000 కాదు సార్, వాళ్ళకి 5,000 ప్యాక్ అన్న ఇవ్వాలి. ఆ 5,000లో డిగ్రీ చేసిన వాళ్ళకింత, తర్వాత ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకింత, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇంత అని అట్లా ఇవ్వాలి. ఇస్తే 5,000 నుంచి ఒక డిగ్రీ పాస్ అయిన వానికి 5,000 ఇవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వానికి 3,000 ఇవ్వాలి. ఏమే తర్వాత 10th క్లాస్ పాస్ అయిన 2,000 ఇవ్వాలి. అందరికి ఈక్వల్గా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అరే నీ అమ్మ డిగ్రీ చదివితే 5,000 వస్తాయని 10th క్లాస్ కూడా డిగ్రీ చదువుతాడు. అర్థమైందా? వాడికి 5,000 అన్నది సంపాదించుకుందామని. కాబట్టి చదువుకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ను కొంత తీర్చినట్టు అవుతుంది, వాళ్ళు కూడా జీవితంలో సుఖపడాల్సిన పరిస్థితి వస్తుంది. అది డిగ్రీ వాళ్ళు ఏదైనా ఉద్యోగం దొరికేంత వరకు మనం ఇవ్వటంలో తప్పులేదు సార్. ప్రపంచం అంతా కూడా జాబ్ లేని వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ ఉంది. ఇది అమెరికా కానీ లండన్ కానీ అన్ని దేశాల్లో ఉంది, మన దగ్గర లేదు. అది మనం సింపథెటిక్గా ఉండాలి. పాపం వాళ్ళని కొట్టి చేసి మొన్న చాలా బాధపడ్డారు, నేను కూడా చూశాను, నేను స్టేట్మెంట్లు కూడా ఇచ్చాను. కన్నీరు కార్చే పరిస్థితి రావద్దు. చాలా ప్రజలు కన్నీరు కారిస్తే అదే శని అంతే రాష్ట్రానికి. ఒక యువకుడు ఒక యువతి వాళ్ళు ఒక 50 ఏళ్ళు పరిపాలన చేయగలిగిన సమర్థులైనటువంటి వాళ్ళ చేత కన్నీరు గారిపిస్తే 50 ఏళ్ళు గుర్తుంటుంది వాడికి. అది మర్చిపోడు సార్. ఎవరైనా సరే చిన్నప్పుడు ఏదైనా బాధను అనుభవిస్తే వాళ్ళు మర్చిపోరు. అర్థమైందా? కాబట్టి అన్ని వర్గాల దాంట్లో ఎస్సీ ఉంటారు, బీసీ ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, ఎస్టీలు ఉంటారు. అది కులరహితమైనటువంటి సమాజం ఇది నిరుద్యోగులు అనేటువంటి. కాబట్టి 5,000 రూపాయలు కనుక ఇవ్వటం మొదలు పెడితే అందరికి వస్తుంది. అది కులం లేదుగా, అందరికి వస్తుంది, అందరూ హ్యాపీగా ఉంటారు, అన్ని కులాల్లో హ్యాపీగా ఉంటారు. కొన్ని స్కీములు నా ఉద్దేశంలో అయితే కొన్ని స్కీములు కుదించి వీళ్ళకి ఇవ్వాలనేది నా ఉద్దేశం. కానీ గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డు అనేది నిరుపేదలకు ఒక ఆసరాగా ఉంటుంది. ఆ రేషన్ కార్డుకి అన్ని పథకాలు లింక్ అయిపోయినాయి. ఇలా కరెంటు బిల్లు, ఫ్రీ కరెంటు బిల్లు కానీ, గ్యాస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క రేషన్ కార్డు లింక్ ఉన్నది. సో రేషన్ కార్డు మీద మీ కామెంట్ ఏంది? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలు అయితే ఉన్నది. ఇక ఇస్తాం అగ ఇస్తాం అంటూ వీళ్ళు కూడా లాపరవ చేస్తా ఉన్నారు. మీరేం చెప్తారు దీని గురించి? రేషన్ కార్డు అంటే బియ్యమేగా సార్, అంతేనా? రేషన్ కార్డు అంటే బియ్యమే కదా. కాబట్టి అది ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద ఫరక్ పడేది కూడా ఏం లేదు. కాకపోతే రేషన్ కార్డును లింక్ పెట్టి ఇంకొకటి ఏది, సపోజ్ హెల్త్ కార్డు ఉందిగా, లింక్ పెట్టొద్దు. ఒట్టి రేషన్ కార్డు ఇస్తే బియ్యమే కదా, నష్టం ఏముంది? అర్థమైందా? ఉత్తగానే ఇస్తామని చెప్తుంది కదా గవర్నమెంట్, మరి వాళ్ళు కూడా కొంతమంది తింటారు, చిన్న నష్టం ఏం లేదు కదా. కాబట్టి లింక్ పెట్టొద్దు. నీకు ఇది రేషన్ కార్డు ఉంటేనే హెల్త్ కార్డు ఇస్తామనో, రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ ఇంకోటి ఇస్తామనో అట్లాంటివి పెట్టొద్దు. రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు, అది బియ్యం కొరకు ఉండే కార్డుగా పెట్టాలి, అంతే. పెట్టొచ్చు. మా పోయినసారి పెట్టలేదు, వాళ్ళు పెట్టాల్సిండ్రి. ఈ గవర్నమెంట్ పెడతామని చెప్తుంది, పెడుతుంది, అందులో ఇబ్బంది ఏముండదు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు అంటే మీకు అందరికీ తెలుసు, మీ హయాం నుంచి కూడా గ్రామాలలో ఒక రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పోటీలు కనిపిస్తాయి. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా ఎట్లా ఉండబోతున్నది? పంచాయతీ ఎన్నికలు అనేటువంటి జనరల్ ఎన్నికలు గిట్రాయి కాదు, దాన్ని ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే టికెట్ల మీద గెలిచేటి కావు అవి జనరల్గా సర్పంచులు పాపం వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళకు నిధులు రావాలన్నా ఏదైనా జరగాలన్నా అధికార పార్టీ ఉండాలి. కాబట్టి ఈవెన్ ప్రతిపక్షంగా గెలిచిన వాడు ఎమ్మెల్యేలే ఉండలేరు, సర్పంచులు ఉంటారా? సర్పంచులు ఉండరు కదా. ఇప్పుడు మీరు చూడండి, ఎవడు అధికారం ఉంటే అలాగైపోతారు సర్పంచులు. కాబట్టి వాళ్ళు పోయినసారి వాళ్ళు ఊళ్ళల్లో చేసిన అప్పులు అంటే గ్రామ పంచాయతీ సర్పంచులు బిల్స్ ఎన్నో రావాలి పాపం వాళ్ళకి. కాబట్టి పాతకాలంలోనన్నా సర్పంచ్ కావాలని ఉత్సాహం ఉండే, కానీ ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చేటట్టే లేరు. ఎందుకంటే బిల్లులు గవర్నమెంట్ చేయమంటుంది, చేసిన తర్వాత బిల్లులు వేస్తలేరు. వాళ్ళ పాపం వాళ్ళ జీవితం ఎంత సార్? అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఊళ్ళల్లో. అది అట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు గెలిచినా అధికార పార్టీకే పోతారు. కాబట్టి ఆ ఎన్నిక ఏ రకంగా రాజకీయమైనటువంటి మనం చెప్పడానికి అవకాశం లేదు రాజకీయాలు దాంట్లో.
అండ్ దాంతో పాటు మోత్కుపల్లి ప్రస్తుత పరిస్థితి ఏంటి, భవిష్యత్తు అంటే మొన్నటిదాకా అధికార కాంగ్రెస్ పార్టీలో ఉంటే అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించారు, అనేక మంది అండగా ఉన్నారు, అటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు మాదిగ బిడ్డలకు టికెట్ల విషయంలో కావచ్చు అండగా ఉండి అధికార పార్టీ ముఖ్యమంత్రి గారిని విమర్శించారు. సో మోత్కుపల్లి గారి ప్రధాన స్టాండ్ ఏంటి, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నేను రేవంత్ రెడ్డి గారిని అత్యంత ప్రేమిస్తాను, నేను గౌరవిస్తాను. నేను అతను చాలా మాటలు ఏ మాటలు అయితే మాట్లాడిండో అవన్నీ నా మనసులో ఉన్నాయి. అవి నెరవేర్చుకున్నాడు ఆయన. మొదట చెప్పిండు ఆయన చాలా విషయాలు, అవి ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. అవన్నీ నా హృదయంలో ఉన్నాయి కాబట్టి అమ్మ అనుకున్న పని చేసిండు అనేది ఒక తృప్తి ఉంది. అందుకే నేను మొట్టమొదట నా తమ్ముడే ఈసారి సీఎం అవుతాడని చెప్పింది నేను ఒక్కనే. సోనియా గాంధీ రాజ్యం రావాలి, కాంగ్రెస్కే ఓట్లు వేయాలి, మాదిగలు కానీ పేద వర్గాలంతా వేయాలని నేను స్లోగన్ ఇచ్చిందే. నేను బాహటంగా ఇవ్వటమే పేదవర్గాన్ని ఒకవైపు మళ్ళించగలిగిన శక్తిగాల్లోని నేను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల, నేను ఇచ్చిన సపోర్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా బలపడింది, ఇవాళ అధికారంలో ఉంది. మాదిగలు ఓట్లు వేస్తేనే ఉంది, బీసీలు ఓట్లు వేస్తేనే ఉంది కదా. కాబట్టి ఇవాళ మరి ఏ పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాలనేది నా కోరిక. నేను పార్టీలో ఉండి నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారిని రాజకీయంగా పెంచాలంటే అతని విధానం మారాలనేది నా కోరిక. రాజకీయ పరిపక్వత కొంత లోపం ఉన్నది. సమన్యాయం అంటే ఏందో ఆయనకు తెలుసో లేదో తెలియదు, అది చెప్పాలని నా కోరిక ఆయనకు. ఈ పరిస్థితులలో మాదిగ జాతి మొత్తాన్ని పక్కకు నెట్టినట్టుగా కనపడ్డది కదా. అప్పుడు నేను ఇది న్యాయం కాదు, తప్పకుండా మాదిగలకు సీటు ఇవ్వాలని కొట్లాడాను. ఒక సీటు కూడా 80 లక్షల మంది ఉంటే ఒక సీటు రాలేదా? మీ కళ్ళకు నీళ్ళు రావా? నువ్వే చెప్పండి. సమాజంలో మా జాతి ఉన్నట్టా లేనట్టా అనే దశలకు మేము ఉన్నాం. కాబట్టి నేను మరి 70 సంవత్సరాలు వచ్చిన నేను న్యాయం మాట్లాడే మోత్కుపల్లి నరసింహులు గారు నోరెట్లా మూసుకుంటాడు? అది జరిగే పని కాదు. అది నేను నిన్న కూడా చెప్పాను, నాకు పదవి అక్కర్లేదు కానీ నా జాతికి అయితే పని చేయాలి, మా వాళ్ళు కూడా పైకి రావాలి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తానంటుండు కాబట్టి ఆశ పుట్టింది, మా జాతి కొంత మేలవుతుందేమోనని ఆశ కొద్దీ నేను 100% సపోర్ట్ కోసం నేనున్నా. అయితే ఆయన ఆర్డినెన్స్ ఇష్యూ చేయాలి, ఇది వెంటనే అమల్లోకి వస్తే మాత్రం 100% మా జాతి మొత్తం హర్షిస్తుంది, ఆయనకు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మోత్కుపల్లి కేవలం అధికార పార్టీలో ఉండి కూడా పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు ఇతరుల్ని విమర్శించడం వెనక అసలు రహస్యం బయట పెట్టారు. కేవలం మా జాతి న్యాయం కోసం మా ముఖ్యమంత్రి గారిని ఇంకోస్త ఉన్నటువంటి మిస్టేక్స్ని కూడా కరెక్ట్ చేసుకోవడానికి నేను విమర్శలు చేశాను తప్ప మిగతా నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే ఈ వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో స్పందించారు, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తాము, ఇక వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలకు న్యాయం చేస్తామని చెప్పడం. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పూర్తి నమ్మకం ఉందంటూ మోత్కుపల్లి నరసింహులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు ఎంతవరకు కట్టుబడి ఉంటారు, ఎంతవరకు న్యాయం చేస్తారు అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.